హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బర్త్ చార్ట్ లో చూసి మీ జీవితాల్లో కష్టాలు ఎక్కడ నుంచి వస్తాయి, మీ జీవితంలో కష్టాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలుసుకుందాం. సో మనకి మన మన చార్ట్ లో శని ఎక్కడైతే ఉంటారో, ఓకే, శని ఎక్కడైతే ఉంటారో అక్కడ మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు, అత్యంత బాధాకరమైన సంఘటనలు, సో పరిమితులు, రెస్ట్రిక్షన్స్, కష్టాలు, హార్డ్ వర్క్ చేయడం, డిసిప్లిన్ గా ఉండమని చెప్పడం, క్రమశిక్షణ మరియు పూర్వజన్మ కర్మలు, ఇవన్నీ కూడా మనకి శని ఉండే స్థానాన్ని బట్టి చెప్తాయి. ఆ విషయాల్లో మనము ఈ కర్మల్ని ఈ జన్మలో మనం నెరవేర్చించి పోవాలి. ఇంకా అది ఆ రాసి పెట్టుంది అనమాట. అవి పడాల్సిందే అని చెప్పి రాసి పెట్టేసి ఉంది. అవి ఈ జన్మలో తీర్చుకొనే వెళ్ళాలి. ఆయన వదలడు అనమాట. సో మనకి ఒక నానుడి ఏంటంటే, యముడు చనిపోయినాక బాధ పెడతాడు, శని బతుకుండంగానే బాధ పెడతాడు అని. ఓకే. సో ఈ శని గ్రహం మనకి ఈ బాధ ఎందుకు పెడుతుంది అంటే, మీలో ఆ పోరాడే గుణాన్ని పెంపొందించడానికి, బాధ్యతలను స్వీకరించేలాగా చేయడానికి. ఓకే. మీ ఇష్ట ప్రకారం మీరు, ఓకే, కేర్లెస్ గా రెక్లెస్ గా ఉండకూడదు. ఒక స్ట్రక్చర్డ్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా ఉండాలి అని శనిగ్రహం చెప్తుంది. సో మనం అలా ఉండం కదా. ఎప్పుడు కూడా ఏంటంటే, రోజు కూడా మీరు ఒక 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోయి 6 గంటలకు ఆఫీస్ నుంచి రావడం, ఇది బోర్ కొడతా ఉంటుంది మనకి. అసలు నేను ఎందుకు ఆఫీస్కి పోవాలి, ఈరోజు సెలవు ఇస్తే బాగుండు. స్టూడెంట్స్ స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఇదేంది, ఇది రోజు ఈ తలకాయ నొప్పింది, సెలవు ఇస్తే బాగుండు, హాలిడేస్ ఉంటే బాగుండు. కానీ చదువుకోకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది, జాబ్ చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి? సో ఒక బాధ్యతగా, మనకి ఇష్టం లేకపోయినా కూడా ఒక బాధ్యతగా ఆ విషయాల్లో మనం పోరాడుతూ ముందరకు పోవాలి. ఓకే. సో అది శనిగ్రహం మనకు సూచిస్తుంది. ఆలస్యాలు, ఎదురు దెబ్బలు, ఓకే, మన మీద మనకే డౌట్ రావడం, స్వీయ సందేహన, ఓకే, ఒంటరితనం. అలానే అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ క్వాలిటీస్, శనికుండే నెగిటివ్ క్వాలిటీస్. పాజిటివ్ క్వాలిటీస్ ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్, అంటే నీతిని పాటించాలి అని చెప్పడం, పట్టుదలగా పోరాడాలి అని చెప్పడం, సో బాధ్యతీయంగా ఉండాలి. ఓకే. ఒక ఒక పని పట్టుకుంటే ఆ పని అయిపోయే వరకు వదలకూడదు అనే ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీని ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ క్వాలిటీస్. మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు మనకు రోజు స్కూల్కి వెళ్ళడం, మనకి రోజు కాలేజీకి పోవడం, లేదా ఉద్యోగాలకి పోవడం, ఇంకా ఇవన్నీ కూడా నచ్చకపోవచ్చు. కానీ అవి చేయడం వల్ల మనకి గ్రేటర్ బెనిఫిట్స్ ఉంటాయి, మన ఫ్యామిలీకి, మనకి. ఈయన ఒక కఠినమైన ప్రేమ గురువు. ఓకే. కఠినమైన ప్రేమ గురువు ఈయన. సో మనం నాకొద్దు అని చెప్పినా కూడా బలవంతంగా మెడను ఉంచి, ఓకే, మనల్ని ఆ పని చేసేలాగా చేసే ఒక కఠినమైన గురువు. ఈయన కఠినమైన ప్రేమను చూపిస్తాడు, అంతే, అంత మొరట అనమాట. క్రమశిక్షణ, కర్మలు, ఇవన్నీ కూడా నువ్వు అనుభవించి తీరాలి అని చెప్పే గ్రహం. ఈయన ఉండే చోటే మనకి కష్టాలని సూచిస్తుంది. మనకి ప్రపంచం, విశ్వం అంతా కూడా వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. శని ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ఆలస్యం అవుతూ ఉంటుంది. పనులన్నీ కూడా ఆలస్యం అవుతుంటాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటుంది. మనకి ఒక రొటీన్ వర్క్, రోజు కూడా రొటీన్ వర్క్ చేయాలి అని సూచిస్తాడు. సో దాంట్లో క్రమశిక్షణతో నీకు నచ్చకపోయినా ఆ పని చేయాలి అంటాడు. కానీ ఎంత మనం ప్రయత్నిస్తున్నా కూడా పైకి ఎదగలేకపోతాం అనమాట. అంటే అంటే ఆ పూర్వజన్మ కర్మలు తీరిపోయే వరకు హార్డ్ వర్క్ ని కోరుకుంటాడు. సో ఆ పూర్వజన్మ కర్మలు తీరిగిపోయినాక వదిలేస్తాడు. అప్పుడు నేము, రికగ్నేషన్, ఫేమ్, ఇవన్నీ కూడా ఇచ్చేస్తాడు. కానీ ఆ కర్మలు కరగాలి, కరిగే వరకు ఎదగనీడు అనమాట. మనం కష్టపడతానే ఉంటాం, ఆ విషయాల్లో కష్టపడుతూనే ఉంటాం.
కానీ ఈ శని మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఒక నీతి నియమాలు ఎలా పాటించాలి, పట్టుదలగా ఎలా ఉండాలి, మన స్థిత ప్రజ్ఞతతో ఎలా ఉండాలి. ఈయన మనం చిన్నప్పుడు చదువుకున్నాం కుందేలు తాబేలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి అని, అట్లా దాంట్లో తాబేలు లాంటి వాడు ఈయన. నెమ్మదిగా స్థిరంగా నీ లక్ష్యాన్ని చేరుకో అంటాడు. మరి శని అక్కడ ఉంటాడు మీ చాట్లో, అదే మీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే దానికి నెమ్మదిగా స్థిరంగా ఆటుపోట్లు ఎదుర్కొంటూ పోవాలి. సో అనేక సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ఏదైతే ఉందో మన ముందర దాన్ని స్వీకరించి మనం ముందరకు వెళ్తే చివరికి గొప్ప విజయాన్ని కూడా ఇస్తాడు. ఇక్కడ శని ఉండే స్థానం మీ చార్ట్లో ఏదైతే ఉందో అక్కడ క్రమశిక్షణ చాలా కీలకం. క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే ఇబ్బంది పెడతాడు. క్రమశిక్షణ కృషి అనేది చాలా ఇంపార్టెంట్. పట్టుదలతో పని చేయడం, శక్తి వంచన లేకుండా పట్టుదలతో పని చేయడం. అక్కడ మన కర్మలు ఉన్నాయి, ఆ కర్మని మనం తీర్చేయాలి, తప్పదు. ఆ కర్మలు పోయే వరకు అక్కడ కష్టపడుతూనే ఉంటాం. సో మనం ఒక చార్ట్ తీసుకొని దాంట్లో ఎలా ఉండే కష్టాలు, సో ఏ విషయాల్లో కష్టపడతారు అనేది మనం తెలుసుకుందాం. ఇక చూడండి, తులా లగ్నం అయింది. తులా లగ్నానికి 8వ స్థానంలో శని కూర్చోన్నారు. తులా లగ్నానికి 8వ స్థానంలో శని కూర్చోన్నారు. వృషభంలో మృగశిర నక్షత్రం మీద కూర్చోన్నారు. 1వ పాదంలో కూర్చున్నారు. మృగశిర 1వ పాదంలో శని కూర్చోన్నారు. ఓకే. సో ఇక్కడ చూడండి, శని లగ్నం నుంచి 4 5 స్థానాధిపతి 4 5 స్థానాధిపతి 8లోకి వెళ్ళాడు. 4 5 స్థానాధిపతి 8లోకి వెళ్ళాడు. 8వ స్థానం ఏం చెప్తుందంటే ఆకస్మిక సంఘటనలు, ట్రాన్స్ఫర్మేషన్, ఆకస్మిక సంఘటనలు, పరివర్తన. ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవడం, పరివర్తన చెందడం అనేది చెప్తుంది. ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొని పరివర్తన చెందితేనే 4వ ఇంట్లో సుఖం వస్తుంది. ఓకే. 4వ స్థానం ఏం చెప్తుంది? సుఖస్థానం. ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు, ఈ విషయాలన్నీ కూడా చెప్తుంది. 5వ స్థానం ఏం చెప్తుంది? ప్రేమ, శృంగారం, సంతానము, తెలివితేటల గురించి చెప్తుంది. సో మొత్తానికైతే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి? 4 5 విషయాల్లోనే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాలి. ఈ ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొని ఆ విషయాల్లో క్రమశిక్షణతో ఉండడం, పట్టుదలతో ఉండడం, తాబేలు మాదిరి నెమ్మదిగా ముందరికి వెళ్ళడం, ఓపికతో డీల్ చేయడం అనేది చెయ్యాలి. సో మృగశిర నక్షత్రం మీద ఉండడం. మృగశిర నక్షత్రం అంటే ఏంటంటే వెతుకులాట. దేనికోసం వెతుకులాట? సుఖస్థానము, సంతాన స్థానం, ఈ విషయాల్లో వెతుకులాట. వెతుకులాటలో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతున్నాయి, డిలేస్ జరుగుతున్నాయి, అక్కడ ఆలస్యం జరుగుతా ఉంది. కానీ ఓపిక పట్టుదలతో మనం ముందరకు పోవాలి. ఓపిక పట్టుదలతో ముందరకు అనేది పోవాలి. సో ఇక్కడ అంతా కూడా ఏంటంటే ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం మనకి ఎదురు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ విషయాల్లో. ఓకే. ఆలస్యం జరుగుతూ ఉంటది, ఎదురు దెబ్బలు తగులుతా ఉంటాయి, మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటది. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? 8వ స్థానంలో జరుగుతున్నాయి. ఈ 8వ స్థానం వృషభం అయింది. వృషభం అంటే ఏంది? ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్. ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయాల్లో ఏదో వెతుకులాట జరుగుతా ఉంది. ఆ వెతుకులాట ఎందుకు జరుగుతా ఉంది? ఆకస్మిక సంఘటనలు ఏర్పడుతున్నాయి. ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాలి కాబట్టి వెతుకులాట జరుగుతా ఉంది. లగ్నం చూద్దాం.
లగ్నం వచ్చేసి విశాఖ నక్షత్రం మీద ఉంది. అంటే ఏంది? లగ్నం విశాఖ అంటే వ్యక్తిత్వం ఎలా ఉంది? డిప్లొమాటిక్ గా మాట్లాడడం. ఓకే, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, రెండిట్లో ఏది కావాలి అంటే ఆప్షన్ ఏ కావాలి, ఆప్షన్ బి కావాలి అని నానుస్తూ రెండు దారుల్లో వెళ్ళడం. సో అట్లాంటి వ్యక్తిత్వం వాళ్ళకి. ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో, అవి ఇంటి విషయాలు కావచ్చు, సంతానం విషయాలు కావచ్చు, తన తెలివితేటల విషయాలు కావచ్చు, ఆకస్మిక సంఘటనలో ఎదుర్కొని వెతుకులాట చెయ్యాలి. ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఏదో వెతుకులాట చెయ్యాలి. ఇక్కడే కష్టాలు అనేవి పాయింట్ అవుతున్నాయి. నవాంశలో చూద్దాం. నవాంశలో శని వచ్చేసి సింహంలో ఉన్నారు. ఈ పర్సన్ కి గౌరవం కావాలా, మర్యాద కావాలి. సో తనకి గౌరవం మర్యాద అనేది కావాలి. ఆ గౌరవం మర్యాద అనేది లోపల ఉంది. నాకు అథారిటీ కావాలా, డామినేషన్ కావాలా అని చెప్పేసి కోరుకుంటున్నారు. కానీ బయట ఏమో ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొంటున్నారు. అవన్నీ కూడా ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు, సంతానము, ప్రేమించిన వాళ్ళ విషయాల్లో ఈ ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ టచ్ అవుతున్నాయి. ఆ ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొనే విషయాల్లో వెతుకులాట చేస్తున్నారు. దానికి ఒక సొల్యూషన్ కావాలి, ఆన్సర్ లేదు మన దగ్గర. అందుకోసం వెతుకులాట చేస్తున్నారు. సో ఇక్కడ మెలి తిప్పుతాడు. చాట్ లో శని ఉండే పొజిషను ఇదే మెలిక. పెద్ద ట్రబుల్సమ్ పర్సన్ ఎవరు అంటే శని. ఎందుకంటే పూర్వజన్మ కర్మలన్నీ తీసుకొస్తాడు కాబట్టి. సో ఏం చేశారు ఈమె పూర్వజన్మలో? ఏం చేశారు? సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌస్ లాంటి ఎయిత్ లో కూర్చోన్నాడు. అంటే ఏంటంటే తల్లి, ఉండే ఇల్లు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాలు. ఐదో స్థానం ఏం చెప్తుంది అంటే ప్రేమించిన వాళ్ళు, సంతానము, శృంగారము, ఈ విషయాల్లో కేర్లెస్ గా, రెక్లెస్ గా బిహేవ్ చేశారు. కేర్లెస్ గా, రెక్లెస్ గా బిహేవ్ చేస్తారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ విషయాల్లో నువ్వు గౌరవ మర్యాద పాటిస్తూ, నీతి నియమాలు పాటిస్తూ, నువ్వు వాళ్ళకి ఏదైతే చెయ్యాలో అవి చేస్తూ ముందర పోకపోతే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ నేను ఆపుతాను, ఇబ్బంది పెడతాను అని చెప్పేసి చెప్తుంటా. అవన్నీ కూడా గౌరవం మర్యాదకు సంబంధించిన విషయాలు అవుతాయి. శని ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి నవాంశలో తనకి గౌరవం మర్యాద కావాలి. బయట ఏమో ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయి. సో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కొని సాల్వ్ చేస్తే గానీ సుఖము, సంతోషము అనేది దొరకదు. ఎందుకంటే 4, 5 స్థానాధిపతి బయటికి రావాలి అంటే 8వ స్థానాన్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఎదురు దెబ్బలు తగులుతాయి, ఆలస్యం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది. మరి ఈ శని యొక్క రాస్యాధిపతి ఏం చేస్తున్నాడో చెప్తాం. శని యొక్క రాస్యాధిపతి శుక్రుడు వచ్చేసి మిథునంలో ఉన్నాడు. మిథునంలో 9వ స్థానంలో ఉన్నాడు. మరి ఈ ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలి? శుక్రుడు ఏం చెప్తున్నాడంటే 9వ స్థానం ఏం చెప్తుందంటే నాలెడ్జబుల్ పీపుల్, గురువులు, పెద్దవాళ్ళు, వాళ్ళతో మాట్లాడమ్మా అని చెప్తున్నారు. సో మిథునం అంటే కమ్యూనికేషన్. ఎవరితో కమ్యూనికేట్ చేయాలి? 9వ స్థానంలో ఉండే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి. నాలెడ్జబుల్ పీపుల్తో కమ్యూనికేషన్ చేయాలి. కమ్యూనికేషన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ఏవో సాల్వ్ చేసుకోవాలి. నవాంశలో చూస్తే మకరంలో ఉన్నాడు శుక్రుడు, రాహుతో కలిసి మకరంలో ఉన్నాడు. సో అంటే ఆరుద్ర నక్షత్రం 2వ పాదం మీద ఉన్నాడు శుక్రుడు. సో పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి కమ్యూనికేషన్ చేసి. కానీ క్షణికావేశంలో ఏదో మాటలు అనేయడం, తర్వాత ఎందుకన్నానా అని పశ్చాత్తాపడడం, ఓకే, అలాగే సారీ చెప్తూ ఉండడం, మాట అనేయడం, తర్వాత సారీ చెప్పడం, ఇది జరుగుతూ ఉంది ఇక్కడ. మరి ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి? క్షణికావేశంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే కదా మనం నిబ్బరంగా ఉండాలి, ఓపికతో ఉండాలి కదా. అక్కడ తొందరపాటుతనం పడుతున్నారు, నోటికి ఏదొస్తే మాట్లాడేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడడం, సారీ చెప్పడం కూడా జరుగుతూ ఉంది.
ఎందుకు సారీ చెప్తున్నారు? ఎందుకు పశ్చాత్తాపడుతున్నారు? క్షణికావేశంలో మాట్లాడేయడం, తర్వాత పశ్చాత్తాపడడం అనేది ఎందుకు చేస్తున్నారు? నవాంశలో ఈయన మకరంలో ఉన్నాడు. హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేసి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ బయట క్షణికావేశంలో మాట్లాడేయడం, తర్వాత పశ్చాత్తాపడడం జరుగుతోంది. కానీ పెద్దవాళ్ళతో మాట్లాడి సూచనలు సలహాలు తీసుకోవాలి. కమ్యూనికేషన్ చేసి సూచనలు సలహాలు తీసుకోవాలి. కానీ ఆ ఓపిక లేదు. ఆరుద్ర నక్షత్రం చాలా ఫైర్ బ్రాండ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రానికి బెండకాయ కూర చేయమ్మా అంటే బెండకాయ కూరని మార్చేస్తుంది. అంటే కరెక్ట్ పాయింట్ లో దాన్ని తీసేయాలి కదా, దోరగా వేగినప్పుడు తీసేయాలి కదా. ఆరుద్ర అట్ట చేయదు, మార్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడదు, కూర కూర చెడిపోయింది అని చెప్పేసి పశ్చాత్తాపడదు. ఇది ఆరుద్ర క్యారెక్టర్. శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా రిలేషన్షిప్ లెవెల్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రిలేషన్షిప్ లెవెల్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ విషయాల్లో తొందరపడతనం పడ్డం, తర్వాత పశ్చాత్తాపడడం అనేది జరుగుతుంది అనేది కూడా ఉంది. సో మొత్తానికి అయితే కష్టాలు ఇక్కడ ఉన్నాయి ఈ చాట్లో. ఓకే. సో ఇక్కడ ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో, సో దీనికి చార్ట్ మొత్తం మనం అనాలిసిస్ చేస్తాం. శని అంటే కష్టాల విషయం యాంగిల్లోనే నేను చూస్తున్నాను చార్ట్ ని. చార్ట్ మొత్తం అంటే ఓన్లీ కష్టాల గురించే మొత్తం చార్ట్ చూద్దామని. ఇప్పుడు చూద్దాము. శని దగ్గర నుంచి రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఏంది? ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. దాంట్లో వెతుకులాట చేయడం అనేది చేస్తారు. వెతుకులాట చేస్తారు, సొల్యూషన్ కోసం వెతుకులాట చేస్తారు. సో మృగశిర అయితే ఏంటంటే ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటుంది. ఇంటి పక్కనే పెట్టుకుని ఎక్కడెక్కడో బయట ఎక్కడో వెతుకుతూ ఉంటుంది. కనపడదు అనమాట, జీవితాంతం కనపడదు సొల్యూషన్. ఇది మృగశిర క్యారెక్టరిస్టిక్స్. సో రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శని దగ్గర నుంచి రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఏంది? రిలేషన్షిప్స్ తో కమ్యూనికేషన్ చేయడానికి వాల్యూ ఇవ్వాలి. రిలేషన్షిప్స్ తో కమ్యూనికేషన్ చేయడానికి వాల్యూ ఇవ్వాలి. కానీ ఆరుద్ర నక్షత్రం దాన్ని కట్ చేస్తా ఉంది, తగులాడుతా ఉంది. క్షణికావేశంలో ఏదో మాట్లాడడం, తర్వాత పశ్చాత్తాపడడం చేస్తా ఉంది. ఆ వాల్యూ అనేది పోతా ఉంది. శని దగ్గర నుంచి మూడో స్థానంలో రవి, బుధుడు, కేతువు కలిసి ఉన్నారు. రవి, బుధుడు, కేతువు కలిసి ఉన్నారు. మూడో స్థానం ఏంటంటే పరాక్రమ స్థానము. రవి ఉన్నాడు కాబట్టి రాజే వచ్చేసాడు పరాక్రమం చూపించడానికి. అది ఎవరి మీద చూపిస్తున్నారు? అది కర్కాటకంలో ఉంది కాబట్టి లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్. ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఎమోషన్స్ చూపిస్తున్నారో వాళ్ళ దగ్గర ప్రతాపం చూపిస్తున్నాడు. వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తున్నాడు, ఎమోషనల్ కమ్యూనికేషన్ చేస్తున్నాడు, తన గొప్పతనాన్ని వివరిస్తా ఉన్నాడు. ఓకే. అసలే ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో కష్టాలు ఉన్నాయి. ఓకే. అక్కడి నుంచి కమ్యూనికేషన్ చేసే దాంట్లో ఎమోషనల్ కమ్యూనికేషన్ జరుగుతా ఉంది. దాంట్లో ఈగో క్లాషెస్ కూడా వెళ్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా విరక్తి వైరాగ్యం కలుగుతుంది. కేతు విరక్తి వైరాగ్యం, రవి ఏమో కమ్యూనికేషన్ లో అథారిటీ చూపించడం, నేను గొప్ప అని చెప్పుకోవడం. అంటే రవి మూడో స్థానంలోకి వస్తే, కమ్యూనికేషన్ లోకి రవి వస్తే తన గురించి తాను చెప్పుకోవడం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా రెండో స్థానం, మూడో స్థానం దెబ్బతినింది. సో అట్లానే శని దగ్గర నుంచి నాలుగో స్థానం చూద్దాం. కుజుడు, చంద్రుడు కలిసి ఉన్నారు. శని దగ్గర నుంచి నాలుగో స్థానంలో కుజుడు, చంద్రుడు కలిసి ఉన్నారు. ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి, వెతుకులాట చేస్తారు. సో నాలుగో స్థానంలో కుజుడు, చంద్రుడు ఉండడం వల్ల, సో నాలుగో స్థానం ఏం చెప్తుంది అంటే సుఖస్థానము. సో ఆ సుఖం విషయంలో ఏం జరుగుతుంది అంటే రప్చర్ జరుగుతా ఉంది. ఎందుకంటే చంద్రుడితో కుజుడు కలిసాడు కాబట్టి. సో మానసికంగా మొండితనం చూపించడం. మానసికంగా అంటే ఆ, మొండిదైన మనస్సు అన్నమాట అది. ఎవరి మాట ఎండవు. కుజుడు ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ ఎవరి మాట ఎండవు. సో చంద్రుడితో కలిస్తే సో అస్సలు కేర్ కూడా చేయడం. సో ఇక్కడ ఎవరి మాట వినకపోవడం. ఓకే. అది నాలుగో స్థానం అవుతోంది కాబట్టి ఉండే ఇల్లు, తల్లి, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాల విషయాల్లో మొండితనం, పట్టుదల, పంతాలకు వెళ్ళడం. నేను ఎవరి మాట విన్నో నా మాట మీరు వినాలి అని కాన్ఫ్లిక్ట్స్ అనేవి చూపించడం. సో అది సింహం అయింది కాబట్టి ఇంటి విషయాల్లో అథారిటేటివ్గా ఉండడం అనేది మనం చూడొచ్చు. యాక్షన్స్ లో అథారిటేటివ్గా ఉండడం. కానీ కుజుడు చంద్రుడితో కలిశాడు కాబట్టి
చంద్రుడి లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్, ఎవరైతే ప్రేమ చూపిస్తారో వాళ్ళతో కలబాకి వెళ్ళిపోవడం, ఇది జరుగుతా ఉంది. ఇంకా పోతే శని దగ్గర నుంచి యురేనస్ ప్లూటో మనకి లేదు, లగ్నం లేదు, నెప్ట్యూన్ లేదు. శని దగ్గర నుంచి 8వ స్థానంలో గురువు ఉన్నాడు. 8లో గురువు ఉన్నాడు. ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాలి, దాంట్లో వెతుకులాట జరుగుతుంది. ఓకే, వెతుకులాట చేస్తుంటే ఆకస్మికంగా ఉన్నత జ్ఞానం వస్తుంది. ఆకస్మికంగా, ఎందుకంటే శని దగ్గర నుంచి 8వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి, స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి, అనుకోకుండా ఆకస్మికంగా ఎవరో వచ్చి ఉన్నత జ్ఞానాన్ని ఇచ్చిపోతారు. గురువులు వస్తారు, గురువులు వచ్చి ఉన్నత జ్ఞానాన్ని ఇస్తారు అనేది ఉంది. ఆకస్మికంగా ఉన్నత జ్ఞానం అనేది ఇస్తారు. అట్లా పోవద్దమ్మా, అది రాంగ్ రూటు, అట్లా కాదు ఇటు పోవాలి అని చెప్పి రైట్ డైరెక్షన్ చూపించే వాళ్ళు వస్తారు. శని దగ్గర నుంచి 9వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో గురువులు వచ్చి ఉన్నత జ్ఞానం ఇస్తారు, ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. సో మకరంలో ఏం జరుగుతుంది? మకరంలో అంతా కూడా హార్డ్ వర్క్ చేయడం, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనుకోండి. గురువులు వచ్చి ఉన్నత జ్ఞానాన్ని ఇస్తున్నారు, కానీ దాన్ని, ఆ ఉన్నత జ్ఞానాన్ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వెళ్ళేసరికి రాహు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. రాహువు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఆమె కష్టాలన్నీ విన్నారు. సో కష్టాలకు సొల్యూషన్ దొరుకుతుంది ఇక్కడ. సో ఒక్క పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆకస్మికంగా గురువులు వస్తున్నారు, ఉన్నత జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇది పాజిటివ్ ఎఫెక్ట్ గా కనిపిస్తా ఉంది. మిగతా అన్ని కూడా నెగిటివ్ ఎఫెక్ట్ గానే కనిపిస్తున్నాయి. సో స్ట్రాంగ్ గా ఉందన్నమాట కర్మ. కర్మ అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ విధంగా మనం ఏ చార్ట్ చూసినా కూడా ఆ చార్ట్ లో శని ఉండే స్థానం నుంచి మిగతా గ్రహాలు చూడండి ఎలా ఉన్నాయి ఏంటి. సో వాళ్ళకి కష్టాలు ఈ విధంగా వస్తాయి అనేది ఉంది. ఓకే, సరే, ఈ కష్టాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు భయంకరంగా అది ప్రొజెక్ట్ అవుతుంది ఓకే ఆమె లైఫ్ లో అంటే, మనం శని దశ చూడాలి. 31 మార్చి 2039 నుంచి శని మహర్దశ బిగిన్ అవుతుంది. 39 నుంచి అంటే ఇప్పుడు 25 అనుకోండి, ఇది ఈ సంవత్సరం 24 కదా. సో ఎగ్జాక్ట్ గా 15 ఏళ్ల తర్వాత ఈ ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఇబ్బందులు ఎదుర్కోవాలి, కష్టపడాలి అనేది ఉంది. సో అక్కడ ఎవరి దగ్గర నుంచి హెల్ప్ లేదు. సో ఆ కష్టాలు అనుభవించి తీరాలి అనేది ఉంది. సో ఈ మధ్య మధ్యలో అంతర్దశలు వస్తా ఉంటాయి. మిగతా ఇప్పుడు గురువు, రాహు జరుగుతున్నాయి కదా దశలు. సో వీటిలో అంతర్దశలు, శని అంతర్దశలు వచ్చినప్పుడల్లా కూడా ఇవి ట్రిగర్ చేస్తూ ఉంటాడు. కానీ అంత ఎఫెక్టివ్ గా కనిపాడు, నెగ్లిజిబుల్ గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అంతర్దశ అంత పవర్ఫుల్ కాదు. ఎప్పుడైతే మహర్దశ వస్తుందో అప్పుడు రాసి పెట్టారు అనమాట. ఎప్పుడైతే మహర్దశ వస్తా ఉందో అప్పుడు రాసి పెట్టారు. సో 39లో ఆ మహర్దశ అనేది వస్తా ఉంది. 39లో ఆ మహర్దశ అనేది వస్తా ఉంది. సో 72 అంటే 2000కి 28, 28 ఒక 24. సో 50, 50 క్రాస్ అయ్యారు ఇప్పుడు. 50 క్రాస్ అవుతా ఉన్నారు. సో ఇంకా ఓల్డ్ ఏజ్ వస్తా ఉంది. కరెక్ట్ గా 60, 65 ఏళ్ళకి సో ఈ సినిమా దశ స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ లో ఈ కష్టాలు తప్పవు అనేది ఉంది. సో ఇంటి విషయాల్లో, పిల్లల విషయంలో ఇబ్బందులు వస్తాయి. 4th and 5th లార్డ్ 8th హౌస్ లో కూర్చోన్నాడు కాబట్టి వాళ్ళ సంతానంతో ఇబ్బందులు రావచ్చు. ఇంటి విషయాలు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్, వాహనాల విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాలి. అప్పుడు వెతుకులాట చేస్తారు, సర్చింగ్ అనేది చేస్తారు, కానీ సొల్యూషన్ దొరకదు. సో గురువులు వస్తారు, సో ఇన్ఫర్మేషన్ అందిస్తారు, మంచి రూట్లో పొమ్మని చెప్తారు, కానీ దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతారు అనేది కర్మ. సో ఈ విధంగా మనము ఒక చార్ట్ లో కష్టాలు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది చెప్పొచ్చు అనమాట. సో ద మోస్ట్ మిజరబుల్ ప్లానెట్ సాటర్న్, శని. సో నెక్స్ట్ రాహు, కేతు, కుజుడు. ఓకే, ఈ నలుగురు కొద్దిగా ఇబ్బంది పెట్టే ఇదే. మళ్ళీ రవి వచ్చి అర్ధపాపి, అర్ధశువుడు.
ఆఫ్ ఆఫ్ అనమాట. మిగతా వాళ్ళతో ట్రబుల్ లేదు కానీ సో వీళ్ళతో ట్రబుల్ వస్తాయి. ఈ మెయిలిఫిక్ ప్లానెట్స్ లో సాటర్న్ ఈజ్ నెంబర్ 1, శని నెంబర్ 1 అనమాట. ఈ విధంగా మనం చార్ట్ అనాలిసిస్ చెయ్యాలి. కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఇలా మనం చేసుకోవాలి. చేసుకొని ఆ జాగ్రత్తలు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. సో మృగశిర నక్షత్రం మీద శని ఉన్నాడు కాబట్టి మృగశిర నక్షత్రం అంటే ఏంది? కస్తూరి జింక కథ. కస్తూరి జింక తన ఒంట్లో నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది, సెంట్ స్మెల్. కానీ ఈ సెంట్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అడవంతా ఎదుగుతుందంట. తను చనిపోయే వరకు ఆ స్మెల్ తనలోంచి వస్తుందని గుర్తించలేకపోతుంది. ఆ విధంగా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. కానీ ఆ ఫైనాన్స్, వెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎవరెవరో దగ్గరకే వెళ్తారు. ఎక్కడ సొల్యూషన్ కనపడదు. ఇంకా ఇంట్లోనే ఉంటుంది, తన పక్కనే ఉంటుంది, తన దగ్గరే ఉంటుంది ఆ సొల్యూషన్ అనేది. ఎందుకంటే కస్తూరి జింక తన ఒంట్లో నుంచే స్మెల్ వస్తుందని గుర్తించలేకపోతుంది. సో అక్కడ ఉంది కర్మ. ఓకే. సో ఇది ఆమె జీవితంలో దేవుడు రాసిన కష్టాలు. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తాను. అందరికి సెలవు. థ్యాంక్ యూ.